పిల్లర్స్ నిర్మాణంలో కూడా చేసే తప్పులు ఎలా ఉంటాయి నేను ప్రాక్టికల్గా చూస్తున్నానండి. ఈ మధ్య కొన్ని విల్లాస్కి వెళ్ళాను. సో విల్లా అంతా అయిపోయిన తర్వాత పిలిచారు. సో అక్కడ నాకు కనపడ్డ మిస్టేక్ చెప్తాను. అంత నిర్మాణం అంతా బాగానే ఉంది. అక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది వెస్ట్ ఫేసింగ్ అనుకుందాం. వెస్ట్ ఫేసింగ్ ఇలా విల్లా అండి. ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ రావాల్సిన పిల్లర్ని ఇక్కడ వేసారండి. ఇలా అన్ని చోట్ల చేస్తున్నారు. ఇక్కడ రావాల్సిన పిల్లర్ ఇక్కడ వేసేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఈ ఏరియా పెరిగిపోతుందండి. అంటే ఉత్తర వాయువ్యం పెరిగిపోతుంది. పిల్లర్స్ అలైన్మెంట్ మిస్ అయిపోతుంది. దానివల్ల ఇక్కడే వాస్తు దోషం వచ్చేసింది. వాళ్ళు నాకు తీసుకెళ్ళి సార్ మార్పులు చెప్పండి వాస్తు సిద్ధాంతి అంటే ఫస్ట్ ఇక్కడే నేను ఆగిపోయాను. సార్ దాన్ని ఏం చేద్దాము, ఏమి చేయలేని పరిస్థితి. రీజన్ ఏంటి అంటే ఇక్కడికి పిల్లర్ వచ్చేసింది. సో పిల్లర్స్ అనే పాయింట్ నీకు ఎందుకు చెప్పానంటే మీకు పిల్లర్స్ అలైన్మెంట్ ఏ విధంగా ఉందో కూడా చూసుకోండి. సో పిల్లర్స్ అలైన్మెంట్ అంతా కూడా ఈ విధంగానే ఉండాలండి. ఈ లైన్లోనే ఉండాలి, ఇదే లైన్లో ఈ విధంగానే ఉండాలి. సో అలైన్మెంట్ మిస్ కావడానికి వీలేదు. పిల్లర్స్ అలైన్మెంట్ ఎక్కడ డిస్టర్బ్ కావద్దండి. ఇక్కడ వేసారనుకో డిస్టర్బ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ ఫేసింగ్ ఇక్కడ ఇస్తున్నారు, ఇక్కడ పిల్లర్ ఇవ్వరన్నమాట. ఇక్కడ ఇచ్చేసి ఇది పార్కింగ్ కోసమని డిస్టర్బ్ కాకుండా చూస్తున్నారు. ఇక్కడ కూడా పిల్లర్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే పార్కింగ్ కోసమని డిస్టర్బ్ కాకుండా చూస్తున్నారు. ఎటువైపోయినా అంతే వస్తుంది. ఇక్కడ అనుకోండి, ఇక్కడ నుంచి తీసి పిల్లర్ ఇక్కడ వేసేస్తున్నారు. సో పార్కింగ్ డిస్టర్బ్ కావద్దని, పార్కింగ్ తగలకూడదని. సో దీనివల్ల అలైన్మెంట్ చేంజ్ అవుతుందండి. పిల్లర్స్లోనే చేంజెస్ వస్తున్నాయి. మీరు గమనించండి, ఇది ఫండమెంటల్ అండి. ఆ తర్వాత ఎంత వాస్తు సిద్ధాంతిని పిలిచినా ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు, పిల్లర్స్ పడిపోయాయి కదా. అందుకే మీకు ఏం చెప్తున్నాను, మీ పిల్లర్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి. పిల్లర్స్ అలైన్మెంట్ ఎప్పుడూ కూడా ఇలా ఉండకూడదండి. మీరు ఇలా ఈ విధంగానే పిల్లర్స్ అలైన్మెంట్ ఉండాలండి. ఈ విధంగానే ఉండాలి అంతే. సో అది సమాంతరంగా ఉండాలి. ఇక్కడో పిల్లర్ రావడానికి వీల్లేదు. అది చాలా జాగ్రత్తగా గమనించండి. మెయిన్ పాయింట్.